నమస్కారం, బహుజన్ టైమ్స్ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రైతును తొక్కి చంపిన ఏనుగు, 24 గంటల వ్యవధిలో 2 మృతి. చిట్టి మీద రాసిస్తే ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ కట్ చేసి డబ్బులు రిలీజ్. బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు. కొత్తగా ఈ బి ట్యాక్స్ ఏంటి? దంచి కొడుతున్న ఎండలు, ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు, ఈ జాగ్రత్తలు తీసుకోండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. పొలానికి వెళ్లిన రైతులపై కూడా దాడులు చేసి చంపేస్తున్నాయి. తాజాగా పెంచికల్పేట మండలం కొండపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతును ఏనుగు తొక్కి చంపేసింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన పోషణ నీరు పెట్టేందుకు పంట పొలానికి వెళ్లాడు. అయితే అక్కడికి వచ్చిన ఏనుగు అకస్మాత్తుగా పోషణపై దాడి చేసింది. అతన్ని కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ ఘటనలో పోషణ అక్కడికక్కడ మృతి చెందాడు. కాళ్ళు, చేతులు, నడుము మడత పెట్టినట్లుగా తొక్కడంతో స్పాట్లోనే చనిపోయాడు. పోషణను ఏనుగు తొక్కి చంపిన తీరును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏనుగు సమీప గ్రామాల్లోనే తిరుగుతుండటంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఏనుగును బంధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, రాజీవ్ ట్యాక్సా అని ప్రశ్నించారు. ఇప్పటికే 1500 కోట్ల డబ్బులు పంపించారని, ఇంకా 500 కోట్ల పంపడం కోసం ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ఈ చిట్టా మొత్తం తమ వద్దుందని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామని వారం రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ కూడా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేశారు. 7,000 కోట్ల రైతు బంధు నిధులను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. ఈ నిధులను ఎక్కడికి డైవర్ట్ చేశారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు చిట్టి మీద రాసిస్తే ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ కట్ చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కన లేక మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా అని ప్రశ్నించారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదని, ప్రజలే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తారని అన్నారు. కాగా కొత్తగా బీటాక్స్ పదం తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీటాక్స్ అంటే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ట్యాక్సేనా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన ఉక్కపోత, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 దాటిందంటే చాలు బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏప్రిల్ మొదటి 2-3 రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో బుధవారం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగనుందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. వడగాల్పుల కారణంగా ఇంట్లో ఉన్న కొన్నిసార్లు వడదెబ్బ ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉన్నా సరే ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ సతీమణి ఆదిమూలపు స్టెల్లా స్టాంటన్ పురం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాంబశివ, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ప్రజల్ని కోరారు. ఆదిమూలపు సతీష్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు స్టాంటాన్పురం గ్రామ పంచాయతీలో గ్రామ పెద్ద మనుషులను అందరినీ కలుపుకొని డాక్టర్ ఆదిమూలపు స్టెల్లా మేడం గారు ఈరోజు మా స్టాంటాన్పురానికి విచ్చేయించినారు. ఈ భాగంలో కార్పొరేటర్ సాంబశివరావు గారు కూడా పాల్గొని వైఎస్ఆర్సీపీ తరఫున ఇంటింటికి ప్రచారం పోయి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతూ అందరి మన్ననలు పొందినారు. ఈ స్టాంటాన్పురంలో విచ్చేసిన మహిళలకు, పెద్ద మనుషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు కిరణ్, స్టాంటాన్పురం మాజీ వార్డు మెంబర్. మన వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కొడుమూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ సతీష్ ఆదిమూలపు కంటెస్ట్ చేస్తున్నారండి ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఆయన భార్యని నేను. ఈ జగనన్న పథకాలన్నీ జనాలకు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొంది ఉన్నారు. వాటి గురించి గుర్తు చేస్తూ వాళ్ళని మళ్ళీ మన జగనన్నని సీఎం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము ఉత్తేజపరుస్తూ క్యాంపెయినింగ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా మళ్ళా ఎందుకంటే హ్యూమన్కి ప్రతి స్టేజ్లో ఏమేమి అవసరం ఉన్నాయో నవరత్నాల పథకం ద్వారా, మేనిఫెస్టో ద్వారా ఆయన ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనటువన్నీ పెట్టారండి. రైతు భరోసా అని, అమ్మ ఒడి అని, విద్యా దీవెన అని, తర్వాత చేనేతలకు చేయూత, అక్క చెల్లెళ్లకు చేయూత అని చాలా పథకాలు పెట్టారు. ఇంతకుముందు ఏ సీఎం కూడా ఇలాగా చేయలేదండి. ఈయన వాళ్ళ నాన్నలాగా
మాట తప్పని మనిషి, మడిమ తిప్పని మనిషిలాగా మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నారు. ఆయన పథకాలన్నీ కొనసాగేటట్టు ఆయన మాట ఇచ్చినట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో లబ్ధి పొంది ఉన్నారండి. ఇలాంటి సీఎం ఉంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది ఏంటంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటూనే వస్తున్నారు. ఇప్పటి వరకు అలాగనే ఉంది. సో మన ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ఇట్లాంటి నాయకుడు ఉత్తేజంగా మనకు అందరి నీడ్స్ కనుక్కొని చేస్తే ఖచ్చితంగా మన ప్రతి రాష్ట్రానికి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎంతో అవసరం ఉంది. సో మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు అన్ని రాష్ట్రాలకి ఉండాలి అని నేను విన్నవించుకుంటున్నాను. జై జగన్. పింఛన్లపై ఆధారపడి బతుకుతున్న అవ్వాతాతలపై కనికరం లేకుండా ఎన్నికల కమిషనర్కు తెలుగుదేశం పార్టీ వారి వ్యక్తి అయిన నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. పెన్షన్లు ఇవ్వకుండా చేసింది వారే. జగన్ ప్రభుత్వంలో ప్రస్తుతం పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగింది వారే. ఇది కుట్ర రాజకీయం కాదా? పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారి ఉసురు చంద్రబాబు తగాలకు మాందన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు పింఛన్లు అందక తలడిల్లిపోతున్నారు. ఆ పాపం చంద్రబాబుకు తగలక మానదు. ఎన్నికల్లో చంద్రబాబు చేసిన తప్పులు శాపంగా తగలక మాందన్నారు. కూటమి 3 పార్టీల కుతంత్రాలను తిప్పికొట్టే విధంగా జగనన్న వృద్ధుల పింఛన్ల కోసం పోరాడారు. దాని ఫలితం ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఈసీ అనుమతించింది. వాలంటీర్లను ఆపగలరేమో కానీ వారి చేతుల మీదుగా ఇప్పటి వరకు జరిగే మంచిని ఆపలేరు. వాలంటీర్ వ్యవస్థను చూస్తేనే చంద్రబాబుకు వణుకు పుడుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేశాం కనుక మీ ఇంట్లో జగనన్న వల్ల ఏదైనా మేలు జరిగితేనే, ఏదైనా పథకం పొందితేనే జగనన్న పాలనలో మీరు ఆనందంగా ఉన్నారంటేనే వైసీపీకి ఓటు వేయించి చెప్పిన జగనన్న మాటలు అక్షర సత్యం చెప్తున్నారు. రాష్ట్రంలో పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల్ని అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి ప్రజలకి జరుగుతున్న సంక్షేమాన్ని వాళ్ళు చూసి భరించలేక విషం కుమ్ముతూ వాళ్ళు పెన్షన్లు 1వ తారీఖున ఇంటికి వచ్చేది ప్రతీ నెల 2019 నుంచి కూడా మొన్నటి వరకు కూడా ప్రతీ నెల ఈ పెన్షన్లు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకి ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేసి దాన్ని ఆపేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా అవ్వాతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎక్కువ ఎండల్లో వాళ్ళందరినీ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎండల్లో వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించి అంటే 2014 నుంచి 2019 వరకు పెన్షన్లు తీసుకోవాలంటే కాళ్ళు అరిగేలాగా ఈ అవ్వాతాతలు కానీ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చి వాళ్ళందరికీ ఇంటికి వచ్చే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పరిపాలన సాగించారు. దీనికి ప్రతిపక్ష పార్టీలన్నీ జరుగుతున్న సంక్షేమాన్ని అడ్డుకోవాలని, ప్రజలకి జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని వాళ్ళు ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు పరిపాలన సాగించారో కుట్రలతో అదే పరిపాలన రాక్షస పాలన అందించాలనేటువంటి దీంతో ఈ మంచి కార్యక్రమాన్ని వాళ్ళపైన కుట్రలు పన్ని ఈ ఫేక్ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి కంప్లైంట్లు అయితే చేయడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి మా వాలంటీర్లు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు మనస్తాపానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకి మనస్తాపం చెంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రజలకు వాళ్ళు చేస్తున్న సేవలు కంటిన్యూ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఎంతోమంది వాలంటీర్లు కసంకోట మండలంలోని సుమారు 250 మంది వాలంటీర్లు నిన్న ఈరోజు రాజీనామా చేయడం జరిగింది వాలంటరీ ఎంప్లాయ్మెంట్కి. అలాగే అనకాపల్లి మండలంలో కూడా పట్టణంలో కూడా ఎంతోమంది వాలంటీర్లు రిజైన్ చేసి ఈ ప్రజలకు చేస్తున్న సర్వీస్ని వాళ్ళు కంటిన్యూ చేయాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో మా నాయకులందరినీ తప్పకుండా ప్రజలకు కానీ ఈ వాలంటీర్లు కానీ అందరికీ అండగా ఉంటామని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమందరమీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవనిగడ్డలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీరామూర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన మీద నమ్మకంతో అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి సహకరించిన గిడుగు రుద్రరాజు, ధనేకుల మురళి, జిల్లా పార్టీ అధ్యక్షులు వింత సంజీవ్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ మండలంలో చూస్తున్న రోడ్లు లేక అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో నాటి పాలన షర్మిలతో సాధ్యపడుతుందన్నారు. చంద్రబాబు
చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 9 హామీలను వివరించారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రతి ఇంట్లో అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తామన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే తాను ఏంటో నిరూపించుకుంటానని నియోజకవర్గ ప్రజలకు శ్రీరామూర్తి విజ్ఞప్తి చేశారు. ముందుగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నన్ను వైఎస్ షర్మిలారెడ్డి గారు అవనిగడ్డ అభ్యర్థిగా నియమించినందుకు ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే నాకు సహకరించిన గిడుగు రుద్రరాజు గారు, ధనేకల్ మురళి గారు, మా జిల్లా అధ్యక్షులు వింతా సంజయ్ రెడ్డి గారు నన్ను బెస్ట్ అభ్యర్థిగా అవనిగడ్డకి నియమించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే అవనిగడ్డ వాటర్ మహాశయులకు వైసీపీ పార్టీని చూశారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చూశారు, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వమని చెప్పి వాటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారం. అలాగే అభివృద్ధి చూసాం. మన అవనిగడ్డ దేవతాలక మొత్తం కోడూరు రోడ్లు కానీ, నాగలంక మండలం రోడ్లు కానీ, మోపుదేవి మండలం రోడ్లు కానీ, ఒక మండలం 2 మండలాలు తప్ప అన్నీ మరీ దరిద్రంగా తయారైన ఈ రోడ్ల పరిస్థితి. అలాగే లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. పొలాలకు కానీ, ఇంటి స్థలాలకు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని పూర్వం ఇదివరకే మండలకృష్ణరావు ఆధ్వర్యంలో కానీ, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసాం. ఇప్పుడు అభివృద్ధి నోసుకుంటానికి ఒక కార్యక్రమం కూడా 2 పార్టీలు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది డెవలప్మెంట్స్ ఏమి లేవు. మనం పూర్వం ఎట్లయితే చూస్తామో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పి అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తానని చెప్పి మా కార్యకర్తలని, వాటర్ మహాశయులని అందరినీ, మా అవనిగడ్డ వాటర్ మహాశయులందరినీ కలుపుకొని ముందుకెళ్తానని, అలాగే మా ఈ 9 పథకాలు ఉన్నాయి. ఏ పార్టీ ముందుకు పెట్టని పథకాలు ఇవి మేనిఫెస్టోలో పెడతాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే ఫస్ట్ అభయస్థం కింద 5,000 రూపాయలు ప్రతి పేద ఇంటికి 5,000 రూపాయలు నెలకు వారి ఖాతాల్లో పడతాయి. అలాగే ఇంతకుముందు పార్టీలు ఒక్కొక్కరికే ఇచ్చే ఇంటికి పెన్షన్ వగైరాలు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే, అలాగే స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే ఫస్ట్గా ప్రత్యేక హోదాతో పాటుగా ఈ 5,000 ప్లస్ ఈ ఇంటికి ఇద్దరికి ఆడ మగాకి పెన్షన్, వృద్ధాప్య పెన్షను ఇద్దరికి పడతాయని చెప్పి మా అధ్యక్షురాలు అనౌన్స్ చేశారు. ఫస్ట్గా ప్రత్యేక హోదా మీద రాహుల్ గాంధీ గారు సంతకం పెడతారు. అలాగే ఈ 22A చేర్చిన ఇళ్ల స్థలాలకు కానీ, పొలాలకు కానీ మేము హామీ ఇస్తున్నాం. ఏ ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు కూడా చాలాసార్లు చూశారు, అలాగే అదే పరిస్థితుల్లో చూస్తారు ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో కూడా. బుద్ధప్రసాద్ గారిని చూశారు, రమేష్ గారిని చూశారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి, అందే శ్రీరామూర్తికి ఒక్కసారి అవకాశం ఇస్తే అర్థంలా చేస్తానని చెప్పి నియోజకవర్గంలో వాగ్దానం చేస్తున్నా. పత్రికాపూర్వకంగా ప్రజల సమక్షంలో ప్రమాణం చేస్తున్నా. ఒక్క అవకాశం ఇవ్వండి, వేకనూరు ముద్దుబిడ్డ అందే శ్రీరామూర్తిని అందరూ నియోజకవర్గం అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే ఒక్క అవకాశం ఇవ్వండి. తనను ఓడించిన ప్రజలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ సహకారంతో చంద్రబాబు నాయుడు గ్రామ వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇవ్వకుండా చేసిన ఘటనపై పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. చెల్లపల్లి జడ్పీటీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నురుకుర్తి రమేష్, పెద్దప్రోలు పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్లు మాట్లాడారు. పింఛన్ పంపిణీ విషయంలో లబ్ధిదారుల పట్ల చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అవ్వాతాతలు, వికలాంగులకు ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్లపై పొత్తు పార్టీలు విషయం కక్కుతున్నాయన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ చేసే ఫిర్యాదులను ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థను పటిష్టంగా నిర్మించి ఈ 55 నెలల కాలంలో ప్రతి గడప దగ్గరకు ఉదయం
5:30, 6 వాళ్ళకి ఆ పింఛన్ అందేటట్టుగా చేయడం జరిగింది. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకున్న విధానాన్ని నీ యొక్క తాబేదారైనటువంటి నిమ్మగడ్డ రమేష్ సెంటర్ ఫర్ డెమోక్రసీ అనే ఒక నీ బ్యాచ్ సొసైటీ ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఒక అర్జీ పెట్టడం, దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ స్పందించి సామాజిక పెన్షన్ని పేద ప్రజలకు అందకుండా మన రాష్ట్రంలో చేయటం చాలా దారుణమైన విషయం. దీన్ని చాలా గర్హిస్తున్నాం. ఎందుకంటే పేదవాడు బతకటం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. నిన్న కాక మనం చూసాం, అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ పీజీ చదువుకున్న వ్యక్తికి, వీరాంజనేయులకి 4 సంవత్సరాల అవుతున్న ఈ రోజు వరకు కూడా ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజలకు అందిస్తున్నటువంటి పాలనలో ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థని, సచివాలయం వ్యవస్థని తీసుకువచ్చి ఆయన ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందిస్తున్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రతో మరి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇతర పక్షాల కూటములన్నీ కలిసి ఆయన ప్రవేశపెట్టిన అక్షంత పెన్షన్ పథకం మరి అవ్వాతాతలకి, దివ్యాంగులకి, మరి మిగతా వృత్తుల వారందరికీ కూడా మరి ఎంతో పండగ వాతావరణం 1వ తారీఖు వచ్చిందంటే గ్రామాల్లో ఈ రోజున ఆ పండగ వాతావరణం ఎక్కడా లేకుండా మరి అవ్వాతాతలని చాలా మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కుట్రపూరితమైన వ్యవహారంతోనే మరి ప్రతిపక్షాలన్నీ కలిపి వారిస్తున్నటువంటి పెన్షన్కి మరి వాలంటరీ వ్యవస్థని దూరం చేసి వాలంటరీలు ఎవరో కూడా ఇందులో రాకూడదు అని చెప్పి పెట్టి వారిస్తున్నటువంటి పథకాలని ఆపాలని చెప్పి చూసి అవ్వాతాతల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి తొత్తిగా వ్యవహరిస్తున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు వాళ్ళ ఉనికే ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. ఎందువల్లంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనకి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి 50 ఏళ్లకే ఒక వాలంటరీని పెట్టి ప్రజలకి, పేద ప్రజలకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ అందరికి కూడా సేవ చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెట్టడం జరిగింది. దాని మీదట ఫస్ట్ నుండి కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే మా లోకేష్ కానివ్వండి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి వాలంటరీ మీద పడిపోతున్నారు. ఎందువల్లంటే వాలంటరీలు తీసేయాలి అని ఒకళ్ళు ఏమంటారు, వాలంటరీలని అమ్మేస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారు, వాలంటరీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒక ఆయన ఇవన్నీ చెప్పటం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ రోజున రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల సంగ్రామంలో మనకి వైఎస్ఆర్సీపీ గెలిచిపోతుంది, బ్రహ్మాండమైన మెజారిటీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను నిర్మించి ప్రజలకి ఇంటింటికి 50 ఏళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి సాఫీగా సాగే టైంలో నారా చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు ప్రజలను ఇబ్బందులు పెట్టాలనే కోరికతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్కి వాలంటీర్లని అర్జెంటుగా తీసేయండి, వాళ్ళ విధుల నుంచి తప్పించండి, వాళ్ళ ఫోన్లు లాక్కోండి అని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఎవరు కూడా వాలంటీర్ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదు అనే దురుద్దేశంతో ప్రజలను నానా బాధ పెట్టాలని, ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనే సంకల్పంతో ఆయన దత్తపుత్రుడు కలిసి ఈసీకి ఫిర్యాదు చేశారు. దానివలన ఇవాళ 1వ తారీఖుని ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో, ఒక 70,000 వృద్ధుడు ఇంటి నుంచి కిలోమీటర్ దూరం మంచి ఎండలో సచివాలయం నడిచేట్టు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇలా చాలామంది అవ్వాతాతలు ముసలి పెన్షన్ సచివాలయం స్టాఫ్తో డోర్ టు డోర్ ఇప్పించాల్సిందని గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేస్తే వాళ్ళు ఇచ్చేవారని, ప్రతి సచివాలయంలో 10 మంది ఉన్నారని చెప్పారు. విచిత్రం ఏంటంటే పెన్షన్ ఇచ్చేందుకు లాగిన్ సచివాలయం ఉద్యోగులందరికీ ఇచ్చారు, కానీ ఇంటికి వెళ్ళొద్దు, ఆఫీసులోనే ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చారు. ఈ మాటలు అక్షర సత్యం. తిరిగి చంద్రబాబు పెన్షన్ ఇవ్వద్దన్నాడని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. రాజకీయం కోసం నేను ఈ మాట చెప్పడం లేదు, బట్ ఒక అబద్ధం ఇలా ప్రచారంలోకి వెళ్తే అదే నిజాన్ని ప్రజలు మళ్ళీ మోసపోతారేమో అనే ఉద్దేశంతో నిజం తెలియజేయాలని మాత్రమే ఈ గ్రూప్లో ఈ మెసేజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా సచివాలయం ఉద్యోగుల చేత పెన్షన్ ఇంటికి వెళ్ళి
పెళ్లి ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. చిత్తశుద్ధి ఉంటే, నిజంగా అవ్వాతాతల మీద జాలి ఉంటే, నాకు సెవరేజ్కాలు కలిసి వచ్చాయి, నాకు సిగ్గు లేదు, ఎవరేమనుకుంటారో అనే విజ్ఞత లేదు, నాకు కావాల్సింది అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నువ్వు చేసిన తప్పులు ప్రతిపక్షం మీద నెట్టేసి ఓటు వేపించింది అనుకుంటే ఈసారి ప్రజలు అంత తెలివి తక్కువగా లేరు, నీ పని పడతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. శవ రాజకీయం కన్నా దరిద్రగొట్టు రాజకీయం చేస్తుంది ఈరోజు వైసీపీ గవర్నమెంట్. పెన్షన్ రాజకీయం, డబ్బులు ఇవ్వండి వైసీపీ గవర్నమెంట్, జాప్యం చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. ఈ రోజు ఆ డబ్బులన్నీ లూటీ చేసి వాళ్ళ ఖజానా నింపుకుంది కూడా వైసీపీ గవర్నమెంట్. అదేమంటే జనాల దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఆపారంట. ఎలా ఆపుతారు? ఎవ్వరు ఆపలా, చంద్రబాబు నాయుడు గారు ఆపలా, కోర్టులు ఆపలా, ఏ అధికారి ఆపలా, ఎవ్వరు కూడా పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదు. పెన్షన్ ఇవ్వండి, వాలంటీర్ని వాడమాకండి, వేరే గవర్నమెంట్ ఆఫీసులను వాడుకొని ఇవ్వండి అని చెప్పారు. ఏ గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు లేరా వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి? కావాలని అబద్ధం. ఇప్పుడు డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయి, మొత్తం నీ ఖజానా నింపేసుకున్నావు, రేపు పొద్దున ఎలక్షన్ కి వెళ్ళాలంటే ఈ డబ్బులే వాడతావు, ప్రజల డబ్బులే వాడతావు. ఇదేనా ఫస్ట్ టైం జరుగుతుందా ఏంటి? ఎంప్లాయీస్ కి నెలల జీతం ఎవరు ఇవ్వద్దన్నారు? చంద్రబాబు నాయుడు ఇవ్వద్దన్నారా? ఎందుకు ఇవ్వలేకపోయావు? డ్వాక్రా మహిళలు చేసుకున్న సేవింగ్స్ డబ్బులు కొట్టేశావు. బ్యాంకులకు వెళ్తే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. ఆఖరికి కష్టాజీతంతో పొలం కొనుక్కుంటే ఆ పాస్బుక్ల మీద కూడా నీ పేరు వేసుకుని సిగ్గులాక ఒరిజినల్స్ నీ దగ్గర పెట్టుకొని ఈ రోజు వాళ్ళెవ్వరు బ్యాంక్ వెళ్లి కనీసం లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితికి తీసుకొచ్చావు జనాల్ని. ఇన్ని అబద్దాలు, ఇన్ని నాటకాలు ఆడతావు. గ్రామ పంచాయతీలకు వచ్చే డబ్బులు కూడా, ఆ ఫండ్స్ కూడా నువ్వు తరలించుకొని ఈ రోజు కనీసం గ్రామాల్లో ఒక్క చిన్న పని కూడా చేయడానికి లేకుండా చేశారని చెప్పి నీ సొంత సర్పంచ్లే చెప్పుకుంటున్నారు. అంత నికృష్టపు గవర్నమెంట్ ఇది. అంత నికృష్టపు లీడర్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అంటావా? 250 రూపాయలు ఉన్న పెన్షన్ ని అమ్మాంతో 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నీలాగా ముక్కి మూలిగి విడతల వారిగా చేస్తా, రేపిస్తా, ఎల్లుండిస్తా, ఎలక్షన్స్ ముందిస్తా అని చెప్పలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెల నుంచే 2000 రూపాయలు ప్రతి అవ్వకి ప్రతి తాతకి చేతిలోకి వచ్చింది. అదొక్కటే కాదు, పెన్షన్దారులు పెంచాం కూడా, ఇంకా ఉన్నదానికన్నా కూడా ఇంకా లక్షల కొద్ది పెన్షన్దారులు పెంచాం కూడా. అడిగిన ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం. నీలాగా ఇంట్లో కరెంటు 300 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందని కట్ చేయటం, ఇంటి ముందు కారు ఉందని కట్ చేయటం, ఇలాంటి దరిద్రగొట్టు పనులు ఎప్పుడు బాబు గారు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, బాబు గారు ఈ రోజు నువ్వు ఇవ్వకపోయినా సరే మేము ఈ 2 నెలలు నాకు తెలిసి నువ్వు ఇబ్బంది పెడతావు పబ్లిక్ ని, ఇదంతా కూడా మా మీద నడతావు. అయినా సరే నువ్వు ఎవరి మీదకే నెట్టుకోగానే మేమైతే 100% వాళ్ళ చేతికి వాళ్ళ పెన్షన్ వచ్చే వరకు ఫైట్ చేస్తాం. ఈ 2 నెలలు ఆగితే ప్రతి పబ్లిక్ కి తెలుసు బాబు గారు వస్తుంది, స్వర్ణయుగం వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. ప్రతి ఒక్కరికి పూల్లో పెట్టి ప్రతి నెల 4000 రూపాయలు నీలాగా విడతల వారిగా కాదు, అమ్మాంతంగా ఇన్స్టెంట్ గా ఇస్తాం. రేపొద్దున ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజు నుంచి ప్రతి ఒక్క వృద్ధుడికి గాని, అవ్వకు గాని, తాతకు గాని వాళ్ళ చేతికి 4000 రూపాయలు పెన్షన్ వచ్చింది. బీసీలు అయితే 50 ఏళ్ల నుంచే పెన్షన్ వచ్చింది. గుర్తుంచుకోండి పబ్లిక్ కూడా. ఈ వైసీపీ చేసే అబద్దాలకి మోసాలకి మాత్రం ప్లీజ్ పడమాకండి. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అనవసరంగా మన రాష్ట్ర ఖజానా తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి ఈ రోజు ఆ ఖజానా మొత్తం లూటీ చేశాడు. రేపు బాబు గారు వచ్చాక తల తాకట్టు పెట్టైనా సరే మీ పెన్షన్లు గాని, మీ డబ్బులు గాని, మీకు ఏది ఉన్నా సరే ప్రతిదీ అందిద్ది. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. జగన్ మరియు వాలంటీర్లపై అక్కసు తీర్చుకున్నారు. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులపై తీర్చుకున్న చంద్రబాబు పాలనలో చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే రోజుల్ని మళ్లీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధాలను గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుకు అందరూ బుద్ధి చెప్పాలని చెల్లజగిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం విదిరేశ్వరం గ్రామంలో పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వారికి వచ్చేది జగనన్న ప్రభుత్వమని, వాలంటీర్లు ఇంటికి సంక్షేమ పథకాలు అందించే రోజులు వస్తాయని వారికి ధైర్యం చెప్పారు. కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 44,000 మందికి ప్రతి నెల 14 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ గారు చేస్తున్నారు. సరే, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినంత మాత్రాన ముఖ్యంగా పెద్దలకి, ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ యొక్క వృద్ధులకు కానీ, లేదా వితంతులకు కానీ, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళని కానీ బాధ పెట్టమని ఎవరు చెప్పరు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ 14 సార్లు ఆయన కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటువంటి అనుభవం ఉండి ఇవాళ ఆయన వయసు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా అనేక రకాల ఫిర్యాదులు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి పిటిషన్లు కోర్టుల్లో వేసి ఇవాళ ఈ యొక్క వృద్ధుల యొక్క పట్టగొట్టే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, దీనివల్ల మీకు కలిసి వచ్చే అంశం ఏంటని అడుగుతున్నాను. ఏదైతే మీ ప్రభుత్వం వస్తే ఈ రకంగా ఉన్నటువంటి సామాన్యుల్ని, అభాగ్యుల్ని, వృద్ధుల్ని, వితంతువుల్ని, దివ్యాంగుల్ని కూడా ఇబ్బంది పెడతామని చెప్పకనే చెప్తున్నారు. మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో చేసి చూపిస్తున్నారు. ఎందుకు మీకు వీరి మీద ఇంత కక్షను అడుగుతున్నారు? ఏం చేశారు వీళ్ళు?
ఎందుకు ఇట్లాంటి వయసు మీరినటువంటి వారు సుమారు 4 గంటల వారికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పట్టుకెళ్ళి వారి ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే మీకు వచ్చే నొప్పి ఏంటని అడుగుతున్నాం ఈ సందర్భంగా. మీకేమైనా కక్ష ఉంటే మా మీద, జగన్మోహన్ గారి మీద కక్ష ఉంటే ఇవాళ మీటింగ్ పెట్టని మమ్మల్ని తిట్టండి. అంతేగాని ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నటువంటి వారందరినీ కూడా ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడం, వారిని పంచాయతీలకి కాళ్ళు ఎరిగేలా తిప్పడం. నిన్ననే కాకినాడలో వెంకట్రావు అనేటువంటి ఒక వ్యక్తి పాపం పెన్షన్ రాదేమో అని ఆతృతగా 2-3 సార్లు సచివాలయాన్ని తిరిగి మరి వెంకట్రావు అనే వ్యక్తి మరణించాడు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఏ రకంగా మీరు చేస్తున్నారని చెప్పి నారా చంద్రబాబు గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు హెలికాప్టర్లో వెళ్ళిపోతున్నారు, రావులపాలెం మీటింగ్ ఉందని చెప్పి. అలాగని కరోనా వచ్చినప్పుడు మీరు హైదరాబాద్లో దాక్కున్నారు. అట్లాంటి టైంలో కష్టపడి పనిచేసినటువంటి వాలంటీర్లని ఇవాళ కనీసం వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం లేకుండా మీరు కోర్టులో వేసి ఈ రకంగా ఈ యొక్క పెద్దల యొక్క ఉసురు మీకు తగులుతుంది. రేపు ఎలక్షన్లో మీకు ఏదైతే 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయో మరి ఎలక్షన్లో తప్పనిసరిగా ఈ వృద్ధుల యొక్క ఉసురు నారా చంద్రబాబు గారు తగులుతుంది. ఈ రాష్ట్రాన్ని బట్టి దరిద్రం వదులుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఆ వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, దివ్యాంగులకు కానీ మాటిచ్చి వెళ్తూ ఉన్నా. మళ్ళీ ఎలా ఎలక్షన్లు అయిన వెంటనే ఈ రాష్ట్రంలో మీ మనవడు జగన్మోహన్ గారు గెలవడం ఖాయం. ఇక్కడ నన్ను కూడా ఆశీర్వదించండి. తప్పనిసరిగా మీ పెన్షన్లు మళ్ళీ వాలంటీర్ల ద్వారా మీ ఇంటింటికి పంపించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందని నేను చేస్తున్నా. ముఖ్యంగా ఎప్పుడూ జరగని ఎలక్షన్ రావచ్చు, అంతేగాని రొటీన్గా జరిగే కార్యక్రమాలన్నీ జరగాల, ఏది ఆపకూడదు. ఇవాళ ఉద్యోగస్తులు జీతాలు రావట్లేదా, లేదా మిగిలిన కార్యక్రమాలు జరగట్లేదా, ఏదో కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టకూడదు. మరి ఈ పెన్షన్ 44,000 మంది కొత్తపేట నియోజకవర్గంలో మరి సుమారు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ గారు ఇస్తున్నాడు. ఇవాళ దీని మీద మాత్రమే కోర్టులో పిటిషన్లు వేసి ఏ రకంగా ఇంతమంది పేదవాళ్ళ యొక్క పొట్ట, ముఖ్యంగా వృద్ధులు, మరి ఏదైతే మందులు కొనుక్కునేటువంటి వాళ్ళు, పాపం షుగర్ టాబ్లెట్లు తెచ్చుకునేటువంటి వారు, లేదా బియ్యం కొనుక్కుని ఇంట్లో వంట వండుకోవాల్సినటువంటి వారు ఇవాళ ఈ వేసవ కాలంలో ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.